మున్సిపల్ ఎన్నికల నిబంధనలను కాంగ్రెస్ నేతలు బేఖాతరు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను యథేచ్ఛగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. పెద్దపల్లి 29వ వార్డులో ఎమ్మెల్యే విజయ రమణారావు కాంగ్రెస్ అభ్యర్థులతో కూడిన ఫోటో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. అధికారులు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని బీఆర్ఎస్ జనసేన అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పోలింగ్ కేంద్రం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చారు. మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. వెంటనే మున్సిపల్ పోలింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ అధికార పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఓటర్లను ప్రభావితం చేసేటువంటి కుట్రలు అయితే కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో కూడా ఇదే సంఘటన కూడా చోటు చేసుకుంది. పెద్దపల్లి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. అయితే 36 వార్డులలో కూడా 29వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆ ఎమ్మెల్యే పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఫోటోతో పాటు అభ్యర్థితో ఫోటో కూడినటువంటి ఒక స్లిప్పులను అయితే ఓటర్లకు పంచుతూ కూడా స్పష్టంగా కూడా పబ్లిక్ గానే కూడా ఓటర్లను అయితే ప్రభావితం చేయడం జరిగింది. దీనిపైన కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు వెలువెత్తుతున్నాయి. అయితే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపించాలంటూ స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు ఫోటోతో కూడినటువంటి స్లిప్పులను పంచడం ఏంటంటూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు, జనసేన అభ్యర్థులంతా కూడా అక్కడ 29వ వార్డు పోలింగ్ బూత్ వద్ద కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. అధికారులతో వాగ్వివాదం కూడా కొనసాగింది. అధికారులు కూడా చేతులెత్తడం జరిగింది. దీంతో ఆగ్రహించినటువంటి అభ్యర్థులంతా కూడా వెంటనే పోలింగ్ నిలిపివేయాలంటూ కూడా వాళ్ళు అక్కడ పోలింగ్ బూత్ వద్ద ఆందోళన చేపట్టారు. అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి ఆ మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్ళారు. మున్సిపల్ కార్యాలయం వద్ద కూడా ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి ఎన్నికల అధికారి ఆకుల వెంకటేష్ తో కూడా వారు కాసేపు వాగ్వాదం దిగారు. ఏ విధంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తారు, వీటిపైన వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి, అంతేకాకుండా తక్షణమే పోలింగ్ అయితే నిలిపివేయాలంటూ కూడా వారైతే డిమాండ్ చేయడం జరిగింది. కాసేపు ఉగ్రిత వాతావరణం అయితే అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. ఏ విధంగా ఓటర్లను ప్రభావితం చేస్తారు, సాక్షాత్తు ఎమ్మెల్యేతో ఫోటోతో కూడినటువంటి స్లిప్పులను సాక్షాత్తు పోలింగ్ బూత్ల వద్ద ఏజెంట్లు ఏ విధంగా ఇస్తారంటూ కూడా ఎన్నికల అధికారిని అయితే నిలదీయడం జరిగితే ఆ ఎన్నికల అధికారి కూడా మాట్లాడుతూ కూడా మేము అలాంటివి ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారే తప్ప అలాంటి జరగలేదనే విషయం అయితే స్పష్టంగా చెప్పలేదు. వెంటనే వీరంతా కూడా మాకు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయాలి, వెంటనే పోలింగ్ అయితే నిలిపివేయాలి, మా దగ్గర ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి, వెబ్ కాస్టింగ్ కూడా జరుగుతుంది కాబట్టి మీరు అవన్నీ కూడా తీసుకొని వెంటనే పోలింగ్ నిలిపివేయాలి, జరిగేటువంటి అక్రమాన్ని ఆపేయాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.